కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఫైర్ అయ్యారు. పార్లమెంట్ ప్రాంగణంలో రాహుల్ తీరుకు వ్యతిరేకంగా బీజేపీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ ముందు రాహుల్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. పార్లమెంట్లో రాహుల్ తీరు సరిగా లేదని ఆరోపించారు. పార్లమెంట్ గౌరవాన్ని తగ్గించే విధంగా రాహుల్ వ్యవహరిస్తున్నారంటున్న రామచంద్రరావుతో మా ప్రతినిధి అజయ్ ఫేస్ టు ఫేస్. గాంధీ వివరించిన తీరు, ఆయన వ్యవహార శైలిని నిరసిస్తూ బీజేపీ ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు సిద్ధమైనటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఈ కార్యక్రమంలో ఏకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్వయంగా పాల్గొంటున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఏదైతే పార్లమెంట్లో ఒకవైపు అవిశ్వాస తీర్మానం పైన, స్పీకర్ అవిశ్వాస తీర్మానం పైన చర్చ జరుగుతున్నటువంటి తరుణంలో ఆయన పార్లమెంటు మెట్లపైన కూర్చొని ఒక తన సొంత ప్రాపర్టీ లాగా లేదా ఒక ప్రైవేట్ ప్రాపర్టీ లాగా వివరించిన తీరు, ఆయన బాడీ లాంగ్వేజ్ ఒక ప్రజాస్వామ్యాన్ని అపవాసం చేసే విధంగా ఆయన వివరించిన తీరు, మెట్ల మీద కూర్చొని రిలాక్స్గా ఏదో తన ప్రైవేట్ ప్రాపర్టీలో కూర్చొని ఛాయ్ తాగుతున్నటువంటి విధానాన్ని నిరసిస్తూ ఈరోజు బీజేపీ రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. స్వయంగా ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పాల్గొని తన నిరసనను తెలియజేస్తున్నారు. పెద్ద ఎత్తున బీజేపీకి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనబడుతుంది. దీని పార్టీ శ్రేణులు, అంటే రాష్ట్ర అధ్యక్షుడు పిలుపునిస్తే పార్టీ శ్రేణులు చేసినటువంటి సందర్భమే తప్ప ఇలాంటి పరిస్థితులు అయితే మనం చూడలేదు. మనం స్వయంగా చూడవచ్చు. రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ఎల్ఓపి లీడర్ రాహుల్ గాంధీకి వ్యతిరేకంగానైతే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. పార్లమెంట్లో రాహుల్ గాంధీ వివరించిన తీరు సరిగా లేదు అన్నది మరి ఒక ప్రధాన ఆరోపణ అని కూడా చెప్పుకోవచ్చు. సార్, ఏం చెప్తారు, అసలు ఎట్లా జరిగింది? ఆయన అంటే పార్లమెంట్ మెట్లపైన టీ తాగడం తప్పకుండా. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు తెలుసు, పార్లమెంట్ రూల్స్ ప్రకారము ఎక్కడ పెడితే అక్కడ కూర్చొని మాట్లాడి అక్కడ ఛాయలు తాగటం అనేది నిషేధము. దానికి క్యాంటీన్ కానీ వాళ్ళ చేంబర్స్ కానీ వాళ్ళకు సంబంధించినటువంటిగా ఈ యొక్క రూల్స్ ఉన్నాయి. అక్కడ పార్లమెంట్లో ఓం బిర్లా గారు స్పీకర్గా ఇచ్చినటువంటి ఒక నిర్దేశన కానీ, పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రొసీజర్స్ ప్రకారం కానీ అక్కడ ఉన్నటువంటి దీంట్లో చేయాలి. లోపల చర్చ పెట్టారు కానీ మెట్ల మీద ఛాయ్ తాగుతాడు, చర్చ పెట్టిస్తాడు, మాయమైపోతాడు. బిర్లా గారి మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ తీసుకొచ్చిండో ఏమైంది, దాని మీద మాట్లాడి వెళ్ళిపోయిండు. కాబట్టి ఇటువంటి ఒక పార్లమెంట్లో ప్రజాస్వామ్యంలో సంబంధించినటువంటి ఒక సీరియస్ విషయాలను మాట్లాడే ముందు ఆయన ఉండకుండా పారిపోయి మెట్ల మీద కూర్చొని ఛాయలు దాక్కుంటూ ఇది ప్రజాస్వామ్యాన్ని అవమానపడిన భావిస్తారు. ఎప్పుడు కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఇలాంటి నిరసన కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు, స్వయంగా మీరు పాల్గొన్నారు, ఏం చెప్తారు అసలు? తప్పకుండా, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఇటువంటి పరిస్థితి రాకూడదు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నేను ఒక పౌరుడిగా మా పార్లమెంట్ని అవమానపరిచారు. మీరు పార్లమెంట్ లోపల మాట్లాడండి, కానీ పార్లమెంట్ని అవమానపరిచారు కాబట్టి ఇటువంటి ఒక సంఘటన నేను కూడా అధ్యక్షుడిగా దాన్ని పాల్గొనడం జరిగింది. ఇది మనం చూడవచ్చు. ఏదైతే ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా పార్లమెంట్ను అవమానపరిచే విధంగా రాహుల్ గాంధీ వివరించడం సరైంది కాదు. దాన్ని ఖండిస్తూ నేను ఈ నిరసనలో కార్యక్రమంలో పాల్గొన్నానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. స్వయంగా రాష్ట్ర అధ్యక్షుడు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను తగలబెట్టడం అయితే ఖచ్చితంగా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. పార్లమెంట్లో రాహుల్ గాంధీ వివరించినటువంటి తీరు, వివర శైలి అయితే బీజేపీ తీవ్రంగా తప్పుపడుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. కెమెరామెన్ సనంతో అజయ్, 10 టీవీ, హైదరాబాద్.